ఇక మళ్ళొక్క అంశం, కాంగ్రెస్ బీఫామ్ గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు, క్యాబినెట్ విస్తరణపై పీసీసీ అధ్యక్షుడిపై ఒకే నిర్ణయం, ఎన్నికలలో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం, ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సీఎం రేవంత్ రెడ్డి. పోయిర్రు మాగైంది, ఇప్పుడు సంకలు గుద్దుకోర్రు ఇట్లా. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నన్ని రోజులు మా కేసీఆర్ చాలా అద్భుతంగా చేశాడు, కేసీఆర్ పరిపాలన ఒక స్వర్ణయుగం, లేకపోతే ఇంకోదో బంగారు తెలంగాణ పలికినాయి. ఎవరు? అదే కడియం శ్రీహరి, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి, అదే సంజయ్, అదే దానం నాగేందరు, అదే రంజిత్ రెడ్డి, వీళ్ళందరూ ఇదే శుద్ధ పోస్ట్ అని మాటలు మాట్లాడి వీళ్ళంతా ఏం చేసి మళ్ళా ఇక్కడ గెలిచి బీఫామ్ ఎవరిది బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో వేలు. దేనికి వేలు? ఒకరిది ల్యాండ్ లిటికేషన్, నోట్ దిస్ పాయింట్, ఇంకొకరిది సంథింగ్ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి, ఇంకొకరిది బిల్లుల గురించి, ఇంకొకరిది దొంగల గురించి, వీళ్ళందరూ అలా వేలు. వాళ్ళ పోయినాక ఏమైంది? ఇంకొక అతనైతే నాకు మంత్రి పదవి వస్తుందని పోయిందట. కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీగా సెంట్రల్ నాయకత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఇతర పార్టీలు అంటే లొట్టపీస్ ఏమున్నది? ఇడా భారత రాష్ట్ర సమితే ఉన్నది, వేరే పార్టీ ఉన్నదా? ఉన్నది. బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకుంటే డైపర్లు తడుస్తాయి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళన్నా అది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చెప్పుర్రి. భారతీయ జనతా పార్టీకి పోతే గిట్ల సలసల మసిలే నూనెల వేస్తరాలు. చాలా సీరియస్గా ఉంటుంది ముచ్చటది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ పోయి చూపెట్టామనరు. ఒకే ఒక్కరండి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కరినే కాంగ్రెస్లో చేసుకోమన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మరుక్షణం ఉండదు, ఇక ప్రభుత్వం పడిపోతుంది. చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోతున్నారంటే అధినాయకుడు కేసీఆర్ యొక్క మంచితనం. అది గెలిచినా కూడా ఓడిపోయిన కష్టకాలంలో దగ్గర ఉండాల్సింది పోయి పార్టీ మారుతున్నా కూడా ఏమన్నాడు ఆయన. నిజంగా కేసీఆర్కు సెల్యూట్, చాలా మంచోడు ఆయన, దిల్దార్ మనిషి. ఆయన చుట్టూ ఉండే కోటరీ, ఆయన చుట్టూ ఉండే వ్యవస్థ ఆయనను ఆగం చేసింది తప్ప ఆయన సూపర్ మనిషి. నేను చెప్తున్నా కదా, వ్యక్తిగతంగా చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి చాలా మంచోడబ్బా. మీరు వాడెవడో పుండకోరు ముచ్చట్లు మీకు చెప్పొచ్చు, కానీ కేసీఆర్ లేవంగానే పొద్దుగాల తాగుతాడు, ఇవన్నీ చెప్పిన లంగ ముచ్చట్లు చెప్పిన బాడకవులందరినీ ఎడమకాలు చెప్పు తీసి కొట్టురు. కేసీఆర్ పొద్దుగాల 4 గంటలు లేస్తాడు, కాసేపు వ్యాయామం చేస్తాడు. దాని తర్వాత నాకు దొరకని పేపర్లు అన్నీ కూడా టేబుల్ల మీద ఉంటాయి. 20-30 పేపర్లు ఉంటాయి. అన్ని పేపర్లను సుదీర్ఘంగా 4 గంటలు చదువుతాడు. అప్పటికి 7 అవుతుంది, టిఫిన్ చేస్తాడు. దాని తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా చూస్తాడట. దాని తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళని కలుతాడు. తర్వాత కార్యకర్తలు అందరినీ కలుసుకుంటూ వస్తాడు. అసలు కేసీఆరే కరెక్ట్ మనిషి. నేను చెప్తున్నా కదా, ఏదో కేసీఆర్ని ఎట్లా బదనాం చేయాలి, ఏం బదనాం చేయాలని చెప్పారు. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అని చెప్పారు కదా. ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్రం అంతకంటే డబల్ తాగుతున్నారు. మరి దాని గురించి మాట్లాడమనురి. మీరు అంటున్నారు కదా, ఏది మొన్న కేఫ్ బీర్లు దొరుకుతలేమన్నారు కదా, అంతగానం తాగిర్రా అడుగుర్రి. మరి రేవంత్ రెడ్డి సర్కారే తెలంగాణ నాశనం చేస్తుంది. కేసీఆర్ అద్భుతంగా పరిపాలించింది. నేను చెప్తున్నా కదా, నేను ఆనాడు ఊరికే అనలే, స్టడీ చేసిన, అధ్యయనం చేసిన. నేను చెప్తున్నా కదా, 402 సంఖ్య కూడా చెప్తాను. అంతమందితోని విశ్లేషించిన, అధ్యయనం చేసిన. ఈ ప్రభుత్వం వల్ల ఇగో ఇక్కడ ఇచ్చిలు కదా, ఇగో 6 గ్యారెంటీలు ఎప్పటికీ నా టేబుల్ మీదే ఉంటాయి. ఇవి అయితేయా కాదా, అసలు వీళ్ళ పరిపాలన ఎట్లుంటుంది, వీళ్ళ పోకడలు ఎట్లుంటాయి అన్నీ అంచనా వేసిన తర్వాతనే కేసీఆరే రావాలంటున్నదే తెలంగాణ అని ఆ పాట వచ్చింది. అందుకే నేను బాపు నువ్వు మళ్ళీ రావాలని చెప్పింది. అందుకే ఎందుకు అంటే ఒక గిసొంటోళ్ళు అందరూ నా తెలంగాణ మీదకి వస్తారు, నా తెలంగాణ మీద కుట్రలు చేస్తారు. అందుకే సెంట్రల్కు సంబంధించిన వాళ్ళందరూ ఇవన్నీ చేస్తారనే నా భయం. ఇక చూడుర్రి, ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ నాకు మంత్రి పదవి వస్తుంది, అది ఇస్తుంది అన్నారు కదా. మీకు అన్ని మొత్తం గుత్తులతో సహా కట్ చేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం గుత్తులతో కట్ చేసి పడేసిండు. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు లేవు, క్లియర్. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు నామినేషన్ పదవులు లేవు, క్లియర్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పార్టీలో ప్రధానమైన పెద్దపీట వేయరు, క్లియర్. ఇంకేముంటుంది, అయిపోయింది, మొత్తంగా తిరిగిండు. అందుకే రేవంత్ రెడ్డి చాలా ఆయన వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి చాలా శతదా ప్రయత్నం చేస్తాడు. 4 రోజులలో రుణమాఫీ మార్గదర్శకాలు, బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు, రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, బడ్జెట్ తర్వాత మండలాలు డివిజన్ల మార్పుపై కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. 4 రోజులలో రుణమాఫీ మీద గైడ్లైన్స్ వస్తుంది. గైడ్లైన్స్ ఏమొస్తుంది అంటే, అయ్యా ఓ రన్నారెడ్డి, ఓ మల్రెడ్డి, ఓ యాదిరెడ్డి, ఓ మహేందరు, మీ ఇంట్లో ఉండేటోళ్ళు అందరూ ఉంటారు కదా, మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీకు రావు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలుంటే రుణమాఫీ వర్తించదు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు రుణమాఫీ వర్తించదు.
మీకు 4 గీరెల బండి ఉన్నా రుణమాఫీ వర్తించదు, మీకు 10 ఎకరాల పైన ఉన్నా రుణమాఫీ ఇట్లా వస్తాయి చూడరు, ఇదే వస్తాయి యాస్టీస్గా వస్తాయి. మనకున్న సమాచారం ప్రకారం అవే వస్తాయంట చూడరు. దాని తర్వాత ఇక మన తెలంగాణ సరిహద్దులు అది ఇప్పుడు టీఎస్ను టీజీగా మార్చింది, ఇంకా షానున్నాయి ఎవరు రేవంత్ రెడ్డి మార్చే, నేను చెప్తున్నా కదా. ఇక చూడు రియల్